జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా సరిగ్గా 22 రోజుల క్రితం అంటే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత రోజున మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ అయినటువంటి పూర్ణం కుమార్ గారిని పాకిస్తాన్ రేంజర్లు బంధించి కిడ్నాప్ చేసిన సంగతి మీకు కూడా తెలిసిందే మన కర్మ కాకపోతే మన చుట్టూరా కూడా ఈ పాకిస్తాను చైనా బంగ్లాదేశ్ మయన్మార్ లాంటి పరమ లుచ్చా లఫంగి లత్కోర్ దేశాలన్నీ కూడా ఉన్నాయి. అందుకే మన సరిహద్దుల వద్ద ఎల్లవేళలా కూడా గట్టి భద్రతనైతే ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అదే కనుక మీరు ఒకసారి గమనిస్తే యూరోపియన్ దేశాలను చూడండి. ఈ యూరోప్లో దాదాపుగా 44 దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలు చాలా మెచ్యూర్డ్గా ఉంటాయన్నమాట. అసలు ఆ దేశాల సరిహద్దుల వద్దనే ప్రజలు ఇల్లు నిర్మించుకొని జీవిస్తూ ఉంటారు. ఆ దేశాలు అంత ఓపెన్గా అంత ఉన్నతంగా ఉంటాయి. కానీ మన చుట్టూరా మాత్రం పరమ దరిద్రపు గుట్టి దేశాలు ఉండడంతో మనకు ఈ తిప్పలన్నీ కూడా తప్పడంలే. ఈ చైనా పాకిస్తాను బంగ్లాదేశ్ మయన్మారు అన్నీ కూడా 4th క్లాస్ దేశాలు అన్నమాట. సరే ఇక విషయానికి వస్తే పంజాబ్లోని పాకిస్తాన్ సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తున్నటువంటి మన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణ కుమారు పొరపాటున ఈ పాకిస్తాన్ బార్డర్ లోపలికైతే వెళ్ళిపోయినాడు. అది కూడా ఎక్కువ దూరం కాదు, కేవలం 3 మీటర్ల దూరమే. అర్థమవుతుందా? ఇంక దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి. అక్కడేదో ఒక చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చుందని చెప్పి పోయినాడు అనమాట. అయినప్పటికీ ఈ పాకిస్తాన్ రేంజర్లు వచ్చి మన బీఎస్ఎఫ్ జవాన్ బంధించి తీసుకుపోయినారు. ఇక మన బీఎస్ఎఫ్ జవాన్ అయినటువంటి పూర్ణ కుమార్ను బంధించినటువంటి పాకిస్తాన్ రేంజర్లు 3 ప్రాంతాల్లో తిప్పి ఏది 3 జైళ్ళలో బంధించినారంట. ఏదో ఒకసారి తీసుకుపోయేది ఆడి నుంచి మళ్ళీ తీసుకుపోయేది ఇంకోసారి తీసుకుపోయేది. ఆ విధంగా పూర్ణం కుమారు పాకిస్తాన్ రేంజర్ల బందీగా ఉన్నంతకాలం పూర్ణ కుమార్ కళ్ళకు గంతలు గట్టే ఉంచారంట. పైగా చీకటి గదుల్లో కూడా బంధించారనమాట. ఎంత టార్చర్ చేసి ఉంటారో మీరు ఒకసారి ఊహించండి. అంటే మన బీఎస్ఎఫ్ జవాన్ అనేటువంటి పూర్ణం కుమార్ను భయపెట్టాలని చెప్పి చూశారు. కానీ మన పూర్ణం కుమార్ మాత్రం మాత్రం భయపడలేదంట. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి తెగించి నిలబడినాడు. అది భారతీయ ఆర్మీ అంటే ఆ మాదిరిగా ఉంటుంది. ఇకపోతే పూర్ణం కుమార్ను ఈ పాకిస్తాన్కు చెందినటువంటి సైనికాధికారులు రాత్రిలో నిద్రపోనీయకుండా అమ్మనా బూతులు తిడతా భారతదేశాన్ని తక్కువగా మాట్లాడతా భారతదేశానికి చెందినటువంటి రహస్యాలు చెప్పని చెప్పేసి వేధిస్తూ ఉన్నారంట. సరిహద్దుల వద్ద బీఎస్ఎఫ్ జవాన్ల పొజిషన్లో చెప్పమని ఎక్కడెక్కడ ఎంతెంతమంది బీఎస్ఎఫ్ జవాన్లు భారత ఆర్మీ మోహరించిందో తెలపని చెప్పేసి తీవ్రంగా బెదిరించే ప్రయత్నం చేశారంట. అయితే మన బీఎస్ఎఫ్ జవాన్ అయినటువంటి పూర్ణం కుమార్ గారు మాత్రం తనకు ఏమీ తెలియదని తెలిసినా చెప్పనని తెగే చెప్పేశాడు. ఈ విధంగా 20 రోజుల పాటు పూర్ణం కుమార్కు సరిగ్గా తిండి పెట్టకుండా మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా నిద్రపోనివ్వకుండా అనేక బాధలు పెట్టినారు ఈ ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తానీలు. కానీ మన పూర్ణం కుమార్ మాత్రం చస్తే చచ్చాను కానీ నేనైతే ఏమి చెప్పనని చెప్పేసి తెగించి నిలబడినాడు. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మన బీఎస్ఎఫ్ జవాన్ అయినటువంటి పూర్ణం కుమార్తో ఎటువంటి రహస్యాలు చెప్పించలేమని చెప్పేసి ఈ పాకిస్తాన్ రేంజర్లు ఒక నిర్ధారణకైతే వచ్చేసారు, కన్ఫామ్ అయిపోయినారు. దీనికి తోడు మొన్న మన భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్కి ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. పూర్ణం కుమార్ను వదిలివేయకపోతే మరోసారి పాకిస్తాన్ పైన గట్టిగా దాడి చేస్తామని చెప్పేసి హెచ్చరించాడు. అంతే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మన బీఎస్ఎఫ్ జవాన్ అయినటువంటి పూర్ణం కుమార్ను పాకిస్తాన్ రేంజర్లు భారత్కి అయితే అప్పగించారు. అటారీ బార్డర్ వద్ద చాలా గౌరవంగా తీసుకొచ్చి మళ్ళా మన దేశానికి అప్పగించారు. కానీ మన పూర్ణం కుమార్ దేశభక్తికి ఆయన చూపించినటువంటి ధైర్యానికి తెగువకు ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పక తప్పదు. అది విషయం. మన భారతీయ ఆర్మీ అంటే అంతే స్వామి, ఆ విధంగా ఉంటారు వాళ్ళు ఆ విధంగా ఉండబట్టి మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం బతకగలుగుతున్నాం. ఎంతమంది సైనికులు చేసినటువంటి త్యాగాలను ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.